హలో, ఎలా ఉన్నారు? మేము హాలిడేస్లో ట్రిప్ వెళ్ళాం కదా. శ్రీనివాస మంగాపురం నుంచి గుడిమల్లం అనే ఊరు వచ్చాము. ఇది తిరుపతి డిస్ట్రిక్ట్ రేణిగుంట హైవే పక్క నుండి వెళ్ళాలిట అండి. ఇక్కడ ఉన్న గుడి చాలా పురాతనమైనది, అలాగే చాలా విశిష్టత అయినదిట. చాలా బాగుంది. ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్లోకి వస్తున్నాము. చూడండి, అక్కడ ఎంట్రన్స్లోనే నిలబడి చదువుతున్నారే, తను మా హస్బెండ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ గుడికి వచ్చినా ఏది చేసినా ఆ గుడి విశిష్టత ఏంటి, దాని కథ ఏంటి, దాని చరిత్ర ఏంటి అని ఎప్పుడు చదువుతూనే ఉంటారు. బట్ నేను అలా చదవను అనుకోండి. సరే, కానీ ఇదంతా గుడి బ్యాక్ సైడ్ అండి. ఈరోజు అన్నదానం జరుగుతుంది. చూడండి, ఇలా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఈరోజు సాటర్డే సండే అండ్ మండే 3 days మాత్రమే అన్నదానం చేస్తారట ఇక్కడ. సరే, మనం వెళ్దామా? ఇదిగో ఇలా వెళ్తే ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తోంది. ఇలా ధ్వజస్తంభం ముందు నుంచి వస్తే చూడండి, అక్కడ అరటి చెట్లు, బావి, లాన్, అసలు చూస్తూ ఉంటే ఎంత బాగుందో అసలు. ఈరోజు ఇక్కడ ఏదో సంథింగ్ అకేషన్ జరిగింది. సరే, నేను లోపలికి వచ్చాను ప్రదక్షిణ చేద్దామని. ప్రదక్షిణ చేస్తూ ఈ వీడియో తీసానండి. చూడండి, గుడి ఎంత బాగుందో. ఇక్కడ ఆ కట్టడం కానీ, ఆ స్ట్రక్చర్ కానీ చాలా చాలా బాగుంది. ఈ గుడి విశిష్టత కూడా ఉందండి. ఈ గుడిలో ఒక కోనేరు ఉంటుందిట. ఆ కోనేరు 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చి శివుని పాదాలు తాకుతుందటండి. అలాగే ఇంకొక విశిష్టత ఏంటంటే, జూలై 15 నుంచి 27 వరకు, ఆ 15 నుంచి 27వ తారీఖు, ఆ మధ్య రోజుల్లో ఏదో ఒక రోజు సూర్యకిరణాలు అనేవి శివలింగాన్ని తాకుతాయిట. చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఈ గుడి కట్టడం ఉన్నదే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఈ గుడిలోకి వెళ్తే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో తెలుసా. అసలు చాలా ప్రశాంతంగా, అసలు ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తుందండి. అసలు ఆ గుడిలో ఉన్నంతసేపు చాలా బాగుంది. నమ్మకంతో వెళ్తే ఏదైనా జరుగుతుంది అని అనిపిస్తోంది. సరే, తర్వాత ఇలా ప్రదక్షిణ చేస్తూ తీస్తున్నానా, మా హస్బెండ్ అరిచారు. అందుకే నేను పూర్తిగా ఏంటి నీ వీడియోస్ ఎప్పుడు అని చెప్పి. సరే, ఇప్పుడు నేను గుడి బయటకు వచ్చేసాను అనమాట. గుడి బయట లాన్ తోటి చాలా బాగుంది. మీకు కుదిరితే వెళ్ళాలనిపిస్తే తప్పకుండా గుడిని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. బాయ్.